హలో ఫ్రెండ్స్, అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చిన ఒక బ్రేక్ వల్ల ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను కానీ లేటెస్ట్ అంశాలు కూడా జోడించబోతున్నాను కాబట్టి ఇది వర్త్ యువర్ టైం అని అనుకుంటున్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పాపా గారి వీడియోస్ మనకు తెలుసు కదా. మొదటి 2 వీడియోస్ గురించి గతంలో మాట్లాడుకున్నాం. ముఖ్యమైన 3వ వీడియో గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా బీహార్లో జరిగిన ఉప ఎన్నిక, అందులో ప్రశాంత్ కిషోర్ ఎన్నిక, ఆ తర్వాత జార్ఖండ్లో పేపర్ లీకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, ఈ 3 అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజానికి ఇన్ని రోజులు మిస్ అయినందుకు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అన్నీ కవర్ చేయలేం కాబట్టి ఈ 3టికి నేను కన్ఫైన్ చేస్తున్నాను. సో పాపా గారి 3వ ముఖ్యమైన వీడియో. అసలు ఈ వీడియో టైటిల్ని ఎవరైనా చూసారా? జనరల్గా మనం వీడియో స్క్రోల్ చేస్తాం కానీ టైటిల్ చూడం కదా. అబ్యూజర్స్ నెవర్ సాల్వ్ ఎనీథింగ్. దుర్భాషలాడేవాళ్ళు దేన్ని సాధించలేరు. చాలా బాగుంది కదా టైటిల్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. ఆయన ఏమంటున్నారంటే జంతర్ మంతర్లో ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. అవును, చూసింది, అందులో ఏమీ సందేహం లేదు. ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసింది. కానీ ఆయన కొన్ని విషయాలు చూశారు. అదేంటంటే అక్కడ కొంతమంది పిల్లలు విపరీతంగా దుర్భాషలాడారు. అవి సభ్య సమాజానికి ఏమాత్రం శోభను ఇవ్వవు. కేవలం నన్ను మాత్రమే కాదు, నా తల్లిని కూడా తిట్టారు. ఇది ఒక పార్ట్ మాత్రమే ఈ వీడియోలో. జంతర్ మంతర్లో జరిగింది ఇది మాత్రమేనా? జంతర్ మంతర్లో అనేక రోజుల పాటు పిల్లలు ఒక రెసిలియన్స్ని పాటించారు, ఒక ఉద్యమం చేశారు. దాన్ని చూసింది ప్రపంచం. మీరు మాత్రమే ఈ దుర్భాషలు చూశారు. ఎందుకంటే మీకు తెలిసిన భాష అది ఒక్కటే కాబట్టి. దుర్భాషల వల్ల ఏమీ సాల్వ్ చేయలేకపోతే గత 12 సంవత్సరాలుగా ఐటీ సెల్ని వాడి మీరు ఉపయోగించిన దుర్భాషల సంగతి ఏంటి? ఇవాళ సోషల్ మీడియా దుర్భాషల కంపు కొడుతుంది అంటే అది పూర్తిగా మీ నిర్వాకమే కదా, మీ పార్టీ నిర్వాకమే కదా. ఇప్పుడు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఈ గంట ఈ నిమిషం కూడా మీరు సోషల్ మీడియాలో ఏ పేజ్ తెరిచినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి కంటెంట్ కింద అత్యంత అసహ్యకరమైన దుర్భాషలు ఉంటాయి. అందులో కంటెంట్ క్రియేటర్స్ మీద మాత్రమే ఉండవు, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అక్క మీద, వాళ్ళ చెల్లి మీద, వాళ్ళ పిల్లల మీద, ఒక్కొక్కసారి వాళ్ళ పసిపిల్లల ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళని రేప్ చేస్తామని థ్రెట్స్ చేస్తూ ఇలాంటి దుర్భాషలు అనేక ఉంటాయి కదా. ఇన్నేళ్లుగా ఈ దుర్భాషల మీద రైట్ చేస్తూ మీరు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా ఇది సభ్య సమాజానికి శోభనిచ్చే అంశం కాదు అని మీకు ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? అంత మూమెంట్లో పిల్లలు అన్ని రోజుల పాటు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా ఉండి ఒక ఉద్యమం కొనసాగిస్తే మీరు ఆ ఉద్యమం మొత్తాన్ని పక్కన పెట్టి అసలు ఉద్యమం అన్నదానికి వాల్యూనే లేనట్టుగా అక్కడ కేవలం దుర్భాషలే ఉన్నట్టుగా మాట్లాడటం ఏదైతే ఉందో నభూతో నభవిష్యతే. అయితే కేవలం ఇది ఐటీ సెల్కి సంబంధించి మాత్రమే కాదు, ఆయన పార్టీ నాయకులు కూడా ఎన్నిసార్లు ఎంతమంది తల్లుల్ని తిట్టారో మనకు తెలియదా? మామూలుగా అనకూడని మాటలన్నింటినీ వాళ్ళు బహిరంగ వేదికల నుంచి మాట్లాడిన విషయం మనకు తెలీదా? అందరి దాకా ఎందుకు స్వయంగా ప్రధానమంత్రి ప్రతిపక్షాల్లో ఉన్న మహిళా నాయకుల మీద ఎంత అసభ్యమైన కామెంట్స్ చేశాడో మనం చూడలేదా? 50 crores గర్ల్ ఫ్రెండ్ అన్నది ఎవరు? సోనియా గాంధీని కాంగ్రెస్గా విధవ అన్నది ఎవరు? జెర్సీ ఆవు అన్నది ఎవరు? ప్రతిపక్ష నాయకురాళ్ళు ముజ్రాలు అన్నదెవరు? ఈ మాటలన్నీ అన్నది కూడా ప్రధానమంత్రి కదా. నిజానికి ఈయన గారు ఈ వీడియో పెట్టిన వెంటనే అవన్నీ బయటకు తీసుకొచ్చి దీనికి రెస్పాన్స్గా కొన్ని వందల రోస్ట్ వీడియోస్ వచ్చాయి. వందలు కాదు, బహుశా 1000 వచ్చి ఉంటాయి. నేనే 100 చూశానంటే అంతకంటే ఎక్కువ వచ్చి ఉండే అవకాశం ఉంది. అట్లాంటి ఒక వీడియోలోంచి నేను మీకు పెడతాను. వీళ్ళన్న మాటలు ఎలా ఉన్నాయో చూడండి. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. ऐसे कुछ भाड़े के टट्टे किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था.
एक कल्चरल शॉक है। क्या करते हो क्या करते हो? लेकिन मैं आज बात करना चाहता हूं, हमारे गरीब देश में ये 50 करोड़ की गर्लफ्रेंड 50 करोड़ की गर्लफ्रेंड ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? दीदी, आदरणीय दीदी, ओ दीदी, दीदी, ओ दीदी। ఆ తర్వాత ఆయన కొనసాగింపుగా కొన్ని మాట్లాడారు. ఇప్పటికే చాలామంది వీడియో చూసుంటారు కాబట్టి నేను ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఆ తర్వాత మాట్లాడిన వీడియో నుంచి చిన్న క్లిప్స్ వాటి సారాంశం మాత్రం మీకు ఇక్కడ ఇస్తాను. సో అందులో ఒక మాట ఏంటంటే ఆయన వాళ్ళు పిల్లలు కాబట్టి తప్పు చేశారు, వాళ్ళే నేర్చుకుంటారు కాబట్టి మనం వాళ్ళని శిక్షించే లాభం లేదని కూడా అన్నారు. कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है। मैं उन्हें माफ करना चाहता हूं। వాళ్ళు పిల్లలు కాబట్టి తప్పు చేశారు, వాళ్ళు నేర్చుకుంటారు. మరి మీరు పెద్దలు కదా, పిల్లలు ఏ తప్పు చేశారని మీరు అంటున్నారో పెద్దలుగా మీరు అదే తప్పు చేస్తున్నారు కదా. ఎన్నో సంవత్సరాలుగా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, మీతో సహా ఇదే తప్పు ఇంతకాలంగా చేశారు. ఇవే దుర్భాషలు మీరు కూడా ఆడారు. మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ ఒక వింత మాట మాట్లాడారు. मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती है। కానీ దాని నుంచి నాకు ఒకటి అర్థమైంది, సమాజంలో ఎంత ఆక్రోశం ఉందో. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే అమ్మాయిలు కూడా ఇటువంటి భాష వాడటం. 2 పార్ట్స్. ఆక్రోశం ఉందని అర్థమైతే నువ్వు ఆక్రోశాన్ని అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయకుండా ఆక్రోశానికి బై ప్రోడక్ట్గా ఉన్న దుర్భాషని అడ్రస్ చేసావు. సరే, అది పక్కన పెడితే అమ్మాయిలు ఈ భాష వాడటం చూస్తే ఆయనకు ఆవేదన కలిగిందంట. అంటే అబ్బాయిలకు బూతులు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అమ్మాయిలకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు అని మీరు ఇక్కడ చెప్పదలుచుకున్నారు. ఇక్కడ కూడా స్త్రీలు పురుషులు సమానం కాదు. ఇక్కడ సంస్కృతిని నిలబెట్టాల్సింది స్త్రీలే. మగవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళొచ్చు, ఏమైనా బూతులు మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆడవాళ్ళు మాత్రం ఒద్దికగా ఉండాలి అనే ఒక పేట్రియార్కల్ వాల్యూని చాలా సాఫ్ట్గా ఆయన అందరి బుర్రల్లో పెడుతున్నాడు అనమాట. అయితే వాళ్ళందరినీ క్షమించేశానని చెప్పాడు కదా. ఆయన అందరినీ అని చెప్తున్నప్పుడు అప్పటికే ఒక రుచికా సింగ్ అనే 15 ఏళ్ల అమ్మాయి మీద వేట కొనసాగుతూ ఉంది. ఆమె మీద ఈయన 10,000 ఐటీ సెల్ సైన్యంతో పాటుగా అనేక లక్షల మంది అంధభక్తులు విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు. ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు, చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఇవన్నీ చాలనట్టుగా ఆమె వయసు 25 ఏళ్ళని వేసి FIR కూడా బుక్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత బెదిరిపోయి ఆ అమ్మాయి అపాలజీ చెప్పింది. పోలీసులు చెయ్యని నేరానికి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి కన్ఫెషన్ తీసుకుంటారు కదా, ఇది కూడా సరిగ్గా అటువంటిదే. ఒక 15 ఏళ్ల అమ్మాయి మీద ఇంత పెద్ద ప్రభుత్వం వ్యక్తిగతంగా కక్ష కడితే ఆ అమ్మాయి న్యాచురల్గా పనిచేస్తుంది. చేయడంలో తప్పు కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా సేమ్ వాల్యూ సిస్టమ్ ఉన్నప్పుడే మన ఫైట్కి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి ఆ వాల్యూ సిస్టమ్ లేనప్పుడు లీవ్ ఫర్ అనదర్ డే అంటారు కదా. సరే, ఇప్పటికి నువ్వు వెనక్కి దక్కి ఇంకొక రోజు చూసుకుందామని ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళాలి కూడా. అందులో ఏమీ సందేహం లేదు. ఆ అమ్మాయి వైపు నుంచి తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఇన్నేళ్ళుగా ఇవే పనులు చేస్తూ ఆయన తాము చేసిన అబ్యూస్కి ఎక్కడా క్షమాపణ అడగకపోవటం మాత్రమే కాకుండా ఈ వీడియో ద్వారా మరొక 2 ముఖ్యమైన అంశాలు ఆయన ముందుకు తీసుకొచ్చాడు. ఒకటి, ఆయన అందరినీ క్షమించేశారని చెప్పాడు. मैं उन्हें माफ करना चाहता हूं। ఎవరు అడిగారు మిమ్మల్ని క్షమించమని? మీరు క్షమాపణ కదా చెప్పాల్సింది. లీక్ వల్ల జరిగిన నష్టానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన ఏ వీడియోలో కూడా ఆయన అపాలజీ అనే మాట వాడలే. ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నందుకు ప్రభుత్వం తరఫున ఎవ్వరూ క్షమాపణ చెప్పలేదు ఇంతవరకు. దాంతోపాటుగా అక్కడ జరిగిన దమనకాండ, మీకు ఆ 1-2 దుర్భాషలే కనపడుతున్నాయి. కానీ ప్రపంచం అంతా ఏం చూసిందంటే దుర్భాషల్ని చూడలేదు. దుర్భాషల్లో మీరే అన్నారు కదా ఆక్రోశం అని, ఆక్రోశాన్ని మాత్రమే చూసింది. దాంతోపాటుగా వాళ్ళ మీద జరిగిన దమనకాండను చూసింది. దానికి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉండే చెప్పలేదు. అన్నిటికీ మించి మీరు చేసిన ఘనకార్యం వల్ల 22 మంది పిల్లలు చనిపోయారు. మీకు ఆ పిల్లల గురించి కానీ ఆ పిల్లల కుటుంబం గురించి కానీ మినిమం కన్సర్న్ లేదు. నా తల్లిని తిట్టారు అన్నది ఒక్కటే ఇంపార్టెంట్. కానీ 22 కుటుంబాలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాయి మీరు చేసిన నేరం వల్ల. దానికి ఎవరు క్షమాపణ చెప్తారు? దానికెందుకు క్షమాపణ చెప్పలేదు? క్షమాపణ చెప్పాల్సిన సందర్భంలో క్షమించాను అని చెప్పడం ఏదైతే ఉందో నభూతో న భవిష్యత్ అని మళ్ళీ ఒకసారి అనుకోవాలి.
మీరు క్షమించానని చెప్పినంత మాత్రాన జెన్జీ మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా లేదని కూడా మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఒక ఉదాహరణ మీరు చేసిన ఈ వీడియోకి వచ్చిన రోస్ట్ వీడియోస్. మరొక ఉదాహరణ బీహార్లో జరిగిన ఉప ఎన్నిక. బీహార్లో బంకీపూర్ కాన్స్టిట్యున్సీ అనేది గత 30 ఏళ్లుగా బీజేపీకి కంచు కోట లాంటిది. అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ నా గెలుపుకి జెన్జీ ప్రొటెస్ట్ కూడా ఒక కారణం, అంటే వాళ్ళలో ఉన్న యాంగర్ కూడా నా గెలుపుకు కారణమైంది అని. ఎందుకు స్పెసిఫిక్గా బీహార్లో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న బీహార్ నుంచి యూపీ నుంచే ఎక్కువ మంది పిల్లలు జంతర్ మంతర్కు వచ్చారు. ప్రొటెస్ట్ ముగిసిన తర్వాత కూడా కేసులు పెట్టము అని చెప్పిన ప్రభుత్వం తన మాట తప్పి కేసులు పెట్టింది కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే. వచ్చి వెళ్తున్న పిల్లల్ని కూడా పట్టుకుని అనేక కేసులు పెట్టారు. న్యాచురల్గానే బీహార్ జెన్జీ తీవ్రమైన కోపంతో ఉంది. ఆ కోపానికి రిఫ్లెక్షనే ప్రశాంత్ కిషోర్ ఎన్నిక అనేది ప్రశాంత్ కిషోరే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. బట్ నేనైతే ఈ ఓటమి లేదా ఈ గెలుపుని ఒక పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఉప ఎన్నిక, అందులోనూ అక్కడ నిలబడింది ప్రశాంత్ కిషోర్. దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజీ అనే ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన వ్యక్తి, స్వయంగా ప్రధానమంత్రిని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి అక్కడ పార్టీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ప్రశాంత్ కిషోర్ పార్టీ, అతని పరివారము, అతని మెషినరీ అదంతా కూడా అక్కడ కేంద్రీకరించి ఉంది. అక్కడ ఎన్నికల అవకతవకలు జరిగితే దొరికిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు 1000 కళ్ళతో చూస్తున్నారు, బూత్ లెవెల్లో వాళ్ళు కూడా మేనేజ్ చేస్తున్నారు. జనరల్ ఎలక్షన్స్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే పార్టీ అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒకవైపు మ్యానిపులేషన్ పై స్థాయిలో జరుగుతుంటే కింద స్థాయిలో దాన్ని ఆపాలంటే ప్రతి బూత్ దగ్గర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ప్రశాంత్ కిషోర్ వాళ్ళు ఆ పని చేయగలిగారు. కాబట్టి అక్కడ చేసి దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ వాళ్ళు క్విక్గా కానీ బయటపెట్టి 40 రోజుల్లోగా, అంటే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయ్యే లోపల గుర్తించి వాళ్ళు దాన్ని బయటపెట్టాలని కోర్టుకు వెళ్తే మొదటికే మోసం వస్తుంది. అనేక చోట్ల ఏం చేశారో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అటువంటి పనులు చేసి ఉండకపోవచ్చు. ఇంకొక వెర్షన్ కూడా ఉంది దీనికి. ఎక్కడో ఒక చోట ఇలా గెలవనిస్తే చూసారా మేమే మ్యానిపులేషన్ చేసి ఇక్కడ వాళ్ళు ఎందుకు గెలుస్తారు అని అడగొచ్చు కదా, అందుకోసం కూడా ఈ పని చేసి ఉండొచ్చు. సో ఈ పించ్ ఆఫ్ సాల్ట్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా అక్కడ జనాలు ఓట్లయితే ప్రశాంత్ కిషోర్కి వేశారనేది అర్థమవుతుంది. ఆ వేసిన ఓట్లకు కారణం జెన్జీలో ఆగ్రహం అనేది కూడా అర్థమవుతుంది. సో జెన్జీలో ఆగ్రహం వస్తే వాళ్ళు న్యాయంగా ఓట్లేసే అవకాశం ఉంటే ఏం జరుగుతుంది అనటానికి ఈ ఎన్నిక ఒక ఉదాహరణ. ఇక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్తాం. జార్ఖండ్ ఒకప్పుడు బీహార్లో పార్ట్ అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ఏర్పడింది. అక్కడ స్టేట్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్ అయిందనే వివాదం గత నెల రోజుల నుంచి నడుస్తూ ఉంది. గత వారం 10 రోజులుగా అక్కడ విద్యార్థులు స్టేడియంలో ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ప్రభుత్వం వెంటనే ఆ లీక్ని గుర్తించడం మాత్రమే కాకుండా 10 మందిని అరెస్ట్ కూడా చేసింది. బట్ అయినప్పటికీ కూడా ప్రొటెస్ట్ కొనసాగాలి కూడా. ఎందుకు అంటే అక్కడ పేపర్ లీక్ ఇది మొదటిసారి కాదు. అసలు పేపర్ లీక్లకు మాస్టర్ స్టేట్ ఏదన్నా ఉంది అంటే అందులో మొట్టమొదట బీహార్ వస్తుంది. దేశంలో జరిగే అనేక లీకుల్లో బీహార్కి భాగం ఉంది. సో పక్కనున్న జార్ఖండ్లో కూడా సేమ్ కల్చర్ ఉంది. బట్ జార్ఖండ్ కొత్త స్టేట్గా మొదలైనప్పుడు దాన్ని కొత్తగా రాసుకునే అవకాశం ఉంటుంది. బట్ జార్ఖండ్ మొదలైన తర్వాత అక్కడ మొట్టమొదట ఏర్పడిన ప్రభుత్వం ఏంటో తెలుసు కదా, భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉంది. అది కాంగ్రెస్తో కోalitionలో ఉంది. కానీ ఎక్కువ కాలం అక్కడ పరిపాలించిన పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ. ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా లీక్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ పాపంలో కేవలం జేఎంఎంకి మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఈక్వల్ కాదు, అంతకంటే ఎక్కువే భాగం ఉంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ కాలం అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఎట్లయితే జంతర్ మంతర్లో కేవలం అది నీట్ లీక్కి సంబంధించింది కాదు, మొత్తంగా అన్ఎంప్లాయ్మెంట్ మీద, మొత్తంగా పరీక్షల నిర్వహణలో ఉన్న అసమర్థత మీద, ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం మీద, వీటన్నిటి మీద ఉన్న ఆగ్రహం ఎట్లయితే జంతర్ మంతర్లో రిఫ్లెక్ట్ అయిందో ఇక్కడ కూడా అట్లాగే కేవలం అది ఒక సింగిల్ పేపర్ లీక్కి సంబంధించి కాదు,
అనేక పేపర్ లీక్స్, అనేక ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్స్, వీటన్నిటి వల్ల అక్కడ విద్యార్థుల్లో కలుగుతున్న అయోమయం, అసంతృప్తి, అసహనం, వీటన్నిటి వల్ల ఇంకా కూడా అక్కడ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది, కొనసాగాలి కూడా. అక్కడ మాత్రమే కాదు, ప్రస్తుతం తెలంగాణలో కూడా మీకు గుర్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇటువంటి పేపర్ లీకులకు వ్యతిరేకంగానే నిరుద్యోగులు గవర్నమెంట్ని దింపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యమ బాట పడుతున్నారు. సో బేసిక్గా నాకు అర్థమవుతున్నది ఏంటంటే, దేశంలో అన్ని చోట్ల నిరుద్యోగులు, విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇన్ పవర్. కాబట్టి పాపా గారి వీడియోకి పెద్దగా వాల్యూ ఉంటుందని నేను అనుకోను. పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది మనలాంటి వాళ్ళే. సరిగ్గా ప్రధానమంత్రి లాగా ఒకవైపు అబ్యూజ్ చేస్తూ మరొకవైపు శుద్ధులు చెప్తూ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రధానమంత్రి తల్లిని తిడతారా, ఎలా తిడతారు అని వచ్చి కామెంట్స్ పెడతారు. వేరే వాళ్ళ తల్లులు అయితే ఓకేనా, రాహుల్ గాంధీ తల్లి అయితే ఓకేనా, ఇంకెవరి తల్లైనా అయితే ఓకేనా, మా తల్లి అయితే ఓకేనా, మా అందరినీ బూతులు తిట్టొచ్చా? ఒక్కసారి ఆ వేడి తగిలితేనే మీకు అంత బాధ కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా దీన్ని భరిస్తున్న వాళ్ళ బాధ సంగతి ఏంటి? దీనంతటి గురించి మాట్లాడకుండా శుద్ధులు చెప్పకండి, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మీ ఇళ్లల్లో ఉన్న జంజీని అడిగి అర్థం చేసుకోండి. చేసుకోనంటారా? మీ ఇష్టం, చరిత్ర నిర్ణయిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.